41వ అధ్యాయము 51వ వచనం. ఆది కాండంలోనే మొత్తం. యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసెను అని చెప్పి అతని జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టి, చూసారా యోసేపు ఏమంటున్నాడు? దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరిని నేను మరచిపోవునట్లు. ఒంటరయ్యాడు కదా, ఒంటరైనప్పుడు మరి బాధే కదా. ఆ బాధల్లో కూడా దేవుణ్ణి విడవని యోసేపు, నాకు ఒంటరితనం వచ్చింది, నన్ను మా ఇంట్లో వాళ్ళు అమ్మేశారంటే దానికి కారణం దేవుడు అనుకోలేదు యోసేపు. దేవుడు అంటే చూడండి, దానికి కారణము దేవుని యొక్క ప్రణాళికలో మంచి ఉందే తప్ప దానికి ఏదో దేవుడు నన్ను నాశనం చేయాలని చెప్పి అనుకోవడం అని యోసేపు అనుకోవడం లేదు. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసిన ఒక బిడ్డనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఇచ్చినందుకు దేవుడి గురించి పొగడుతున్నాడు యోసేపు. 52వ వచనం కూడా చదవండి. తర్వాత, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని చెప్పాను. చూసారా, ఏ స్థలంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడని చెప్తున్నాడు. నువ్వు తల్లి గర్భంలోంచి ఈరోజు ఇంత అయ్యావా అంటే దానికి కారణం దేవుడు అభివృద్ధి పరిచాడు నిన్ను. నువ్వు చనిపోవాల్సిన టైములో బతికున్నావు అంటే దానికి కారణం దేవుడు నిన్ను కాపాడాడు. మనం మందమతులుగా, అజ్ఞానులుగా, బుద్ధి లేని వాళ్ళుగా, అవిశ్వాసులుగా, అపవిత్రులుగా, దేవుణ్ణి ఎరగని వారుగా ఉండకూడదు. యోసేపులాగా మనం దేవుడి గురించి భూమి మీద బతికిన కాలంలో మాట్లాడే వాళ్ళలాగా ఉండాలి. ఏమంటున్నాడు? నాకు కలిగిన బాధకి దేవుడే కారణం అనడంలా, నాకు బాధ వచ్చింది కానీ ఆ బాధలో దేవుడు నన్ను కాపాడాడు. నాకు బాధ వచ్చింది కానీ దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏ విధంగా దేవుడి గురించి మాటలు పలుకుతున్నాడని. ఎన్ని మాటలు పలుకుతున్నాడు తెలుసా? సుమారు 19 విషయాలు, 19 వచనాలు దేవుడి గురించి పలికినవే ఉన్నాయి. ఇంకా ఎన్నో పలుకుంటాడు కానీ 19 వచనాలు బైబిల్లో యోసేపు దేవుడి గురించి పలికిన మాటలు ఈరోజు మనం తీసి పెట్టాం.